ఈరోజు వచ్చి నా 220 బైక్ ఒక ఇది సజెస్టెడ్ టాప్ ర్యాక్ అండ్ బ్యాక్ రెస్ట్ అనేది ఇన్స్టాలేషన్ అనేది చేద్దాం. ప్రస్తుతానికి అయితే అన్బాక్సింగ్ అనేది చేద్దాం పదండి. ప్రజెంట్ అయితే అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేశాను. నేనైతే ఈ సజెస్టెడ్ టాప్ ర్యాక్ బ్యాక్ రెస్ట్ అయితే నేను హైపర్ రైడర్స్ వాళ్ళ దగ్గర అయితే పర్చేస్ అనేది చేశాను. వీళ్ళ అన్ని బైక్స్కి అయితే మనకి సజెస్టేస్ అండ్ క్రాష్ గార్డ్స్ అలాంటివి అయితే మనకి తయారు చేసి అయితే సేల్ అనేది చేస్తున్నారు. ఇదైతే ఇలా నేనైతే చాలా చెక్ చేశాను, చాలా బాగుంది ఇది మౌంట్స్ అనేవి. అండ్ ప్రజెంట్ నేనైతే ఆర్డర్ చేసిన 1 వీక్ లోపు నాకైతే డెలివరీ అయితే అయ్యింది. ఇక ప్రజెంట్ ఓపెన్ చేద్దాం. బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ప్రజెంట్ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి టాప్ ర్యాక్ అనేది కనిపిస్తుంది. టాప్ ర్యాక్ అయితే కొంచెం హెవీగానే అయితే ఉంది. ప్రజెంట్ అయితే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. కవర్ తీసి ఒకసారి అయితే చూపిస్తాను ఎట్లా ఉందనేది. ప్యాకింగ్ అయితే బాగుంది, చాలా టాప్ ర్యాక్ కూడా బాగుంది. ఇక పక్కన అనేది పెట్టేద్దాం. ఇక ఇదేమో బ్యాక్ రెస్ట్ అనమాట. అది కూడా మొత్తం సీల్ వేసి ఉంది. సో తర్వాత ఓపెన్ చేద్దాం. ఇక ఏమో మనకి మౌంట్స్ అటు ఇటు రాడ్స్ వస్తాయి కదా, అలా అయ్యి అనమాట. మొత్తం బ్యాక్ ఒకటి ఇది టాప్ ర్యాక్కి అండ్ సజెస్ట్ అయ్యి, ఇక కింద మన సజెస్టర్ అయితే ఉంది. ఇక ఇవి అయితే నట్ బోల్ట్స్ అనమాట మనకి. ఇక వీటితో యాక్సరీస్ అయితే అయ్యే నట్ బోల్ట్స్ అయ్యి. ఇక మెయిన్ మన యూనిట్ సజెస్టే. ఇక మనకి బాక్స్లో ఏం లేవు, ఆ నట్ బోల్ట్ ప్యాకెట్స్ తప్ప. ఇక బాక్స్ కూడా పక్కన పెడదాం. ఇక సజెస్టే అనేది కవర్లో నుంచి తీద్దాం ప్రస్తుతానికి బయటకి అయితే. ఇది కూడా అటు ఇటు మొత్తం సీల్ వేసేసి ఉంది కవరు. ఇక దాన్ని కూడా చింపి తీద్దాం బయటికి. ఇక సజెస్టే కవర్లో నుంచి అయితే బయటికి తీసేసా. బాగున్నాయి, అంత ఓవర్ వెయిట్ కూడా లేవు, మీడియం వెయిట్ అయితే ఉన్నాయి. ఇక రెండు క్వాలిటీ అయితే బాగున్నాయి చూస్తాకి. ఇక పర్ఫార్మెన్స్ చూసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇక మనం బైక్లో ఇన్స్టాలేషన్ చేసేద్దాం పదండి. ప్రజెంట్ అయితే బ్యాక్ సీట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఆ బ్యాక్ అవి ఓపెన్ చేయాలి కాబట్టి, సో టాప్ ర్యాక్ ఫిక్స్ చేయాలి కదా. సో ప్రజెంట్ అయితే ఇక పక్కన పెట్టుకున్నాను బాక్స్ మొత్తం. ఇక ఫిక్స్ చేద్దాం. ప్రజెంట్ అయితే అవి రెండు ఓపెన్ చేసేయాలి. ఓపెన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసుకుని. ఇక మొత్తం ఓపెన్ అయితే చేసేస్తున్నాను. రెండింటిని అయితే ఓపెన్ చేసేసి ఇక మన టాప్ ర్యాక్ అనేది ఫిక్స్ చేసేద్దాం. ఎక్కువ నట్లు కూడా ఎక్కువ మనం స్ట్రెస్ పెట్టవసలు, గట్టిగా ఉప్పు తీయాలనేది. మామూలుగా ఇట్లా అనగానే లూజ్ అయితే అయిపోయినాయి. ఇక తీసేస్తున్నాను మొత్తం. ఇక సజెస్టే అనేది ఇన్స్టాలేషన్ చేసేద్దాం మొత్తం. నిన్న నైట్ ఈవినింగ్ అయితే డెలివరీ అయింది. సో అన్బాక్స్ చేసి వాళ్ళు అట్లాగే పెట్టేశాను. సో ఇక మొత్తం ఫిక్స్ చేసేద్దాం. మొత్తం దీనికి ఉన్న ర్యాపర్ అయితే తీసి చూస్తున్నాను ప్రజెంట్ ఎట్లా ఫిక్స్ అవుతుంది అనేది. సో ఇక చూసి నట్ బోల్ట్స్ అనేవి ఫిక్స్ చేసేద్దాం. ప్రస్తుతానికి హ్యాండ్ టైట్ అనేది చేస్తాను. దాని తర్వాత ఇక సెట్ అనుకున్న మొత్తం అంతా సెట్ అయిపోయినాక ఇక రెంచ్తో మొత్తం టైట్ చేసేద్దాం. నేనైతే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను మొత్తం టాప్ ర్యాక్ సజెస్ట్ అనేది. ఆఖరికి ఇప్పటికైతే తీసుకున్నాను. మీలో చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో నా వీడియోలు కూడా అందరికీ బాగా నచ్చుతుంది అన్న ఇదైతే వస్తుంది. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఇక మనం మౌంట్స్ అయితే తీస్తున్నాను. ప్రజెంట్ మౌంట్స్ ఫిక్స్ చేద్దామని. అంటే దీన్ని సజెస్ట్ ఇది కూడా మౌంట్ 2 మౌంట్స్ ఉంటాయి దాంట్లో. ఇక 2 మౌంట్స్ కూడా చూసి ఫిక్స్ చేద్దాం అన్నట్టుగా తీసి పక్కన అయితే పెట్టాను. ఇక సజెస్టే అనేది ఇస్తున్నాను ప్రజెంట్. ఇక దీని ర్యాపింగ్ కూడా కొంచెం అంటే అది మొత్తం ప్లాస్టిక్ మొత్తం పీకి ఇక స్క్రూ దాన్ని ఎట్లా సెట్ అవుతుందో చూసి ఇక సెట్ చేద్దాం దాన్ని కూడా. ఇక ఫస్ట్ ముందైతే యాంగిల్ చూస్తున్నాను, ఏ యాంగిల్లో సెట్ అవుతుంది అనేది. ఓకే, ఈ యాంగిల్ ఓకే. ఇక మనం దీని మౌంట్కి కొంచెం కింద
ఫిక్స్ చేసే దగ్గర మౌంట్ వస్తుంది కదా, ఆ మౌంట్ లైట్గా దీన్ని ఫిక్స్ చేసుకుని ముందే హ్యాండ్ స్క్రూ అనమాట. మొత్తం నేనైతే అంతా టైట్ ఫిక్స్ అట్లా మామూలుగా పెట్టి అట్లా చూస్తున్నాను. దాని తర్వాత ఇక అంతా సెట్ అయిపోయినాక అప్పుడు టైట్ చేసుకుంటా. అప్పుడు టైట్ చేస్తే ఏమవుద్దంటే మొత్తం ముందుకి వెనక్కి వెళ్ళిపోకుండా మొత్తం అంతా ఒక డిజైన్ వచ్చేసినట్టుగా అయిపోద్ది. ఇక మనం అప్పుడు రెంచ్తో టైట్ చేసేసుకోవచ్చు గట్టిగా. ఇక ప్రజెంట్ అయితే సజెస్ట్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. సెట్ అయితే చేసాము. ప్రజెంట్ ఇట్లా హ్యాండ్ ఫిట్టింగ్ స్క్రూ మొత్తం చేసాము. ప్రజెంట్ ఇప్పుడు ఒక్కో దాన్ని టైట్ అనేది చేద్దాం. Shaking underneath, trying to take me alive. Get ready for ఎల్ఎన్కి అండ్ రెంచ్ ద్వారా అంతా ఫిక్స్ చేస్తాను టైట్గా. ఇప్పుడు ప్రజెంట్ సీట్ అనేది ఇన్స్టాలేషన్ చేద్దాం. బ్యాక్ రెస్ట్ ఇన్స్టాలేషన్ చేద్దాం. దాని ఇది కూడా సేమ్ అంతా కాంబో ప్యాక్లో బ్యాక్ రెస్ట్ కూడా తెప్పించాను. మనకు బ్యాక్ రెస్ట్ ఇక్కడ పడుతుంది ఇట్లా. సో ప్రజెంట్ ఈ స్క్రూస్ వేసి ఇన్స్టాలేషన్ చేద్దాం. అయితే అయిపోయింది. సజెస్టే టాప్ ర్యాక్ అండ్ బ్యాక్ రెస్ట్ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు దీని నుంచి వచ్చి ఇక్కడ అండ్ వీటికి సపోర్ట్ మనకి ఒక సైడ్ ఏమో ఇక్కడ మనకి సైలెన్సర్ దగ్గర ఇవ్వాలి. దీన్ని ఇంకోటి వచ్చి రెండింటికి మధ్యలో ఇట్లా ఒకటి వస్తుంది పైపు, అదే జాయింట్ రెండింటికి కలిపి సపోర్ట్గా. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం ఇక్కడ ఇంకొక సపోర్ట్ ఇక్కడ వస్తుంది కిందకి. మీరు చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఉంటుంది హైపర్ రైడింగ్ అని, హైపర్ రైడింగ్ వాళ్ళు అనమాట. సజెస్ట్ ఇది ఇక్కడ కూడా వాళ్ళ బ్రాండింగ్ మెయిన్. టాప్ ర్యాక్కి సపోర్ట్ పైప్ ఇక్కడ ఉంది, ఇంకోటి సపోర్ట్ రాడ్ చూసుకోవచ్చు లుక్. అండ్ ఇక బ్యాక్ రెస్ట్ ఇది. ఓవరాల్ మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇది హైపర్ రైడింగ్ వాళ్ళది సజెస్ట్ తీసుకుంటానికి కారణం ఏంటంటే మనకి ఈ సజెస్ట్కి సెటిల్ బ్యాగ్ నుంచి డైరెక్ట్ మనం ప్యానర్స్కి అప్డేట్ అవ్వాలనుకుంటే ఇది మనం హిమాలయన్ బైక్ ప్యానర్స్ అయితే తీసుకొచ్చి డైరెక్ట్ పెట్టేసి దీనికి అలాంటి జుగాడు చేయకోకుండా హిమాలయన్ ప్యానర్స్ అయితే మనకి ఈజీగా సెట్ అవుతుంది దీనికి. అండ్ టాప్ బాక్స్ అనేది ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు మనకు నచ్చింది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు ఇంకా కొంచెం ఎల్డింగ్ యాంగిల్స్ మీద అయితే కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే ఇంకా బాగుండేది. ఇవ్వండి ఇక్కడ ఒకసారి సరే కానీ మధ్యలో మళ్ళీ ఎలాంటి సపోర్ట్ అయితే లేదు చూడండి ఇక్కడ. సో ఈ యాంగిల్స్ మీద కూడా కొంచెం వెల్డింగ్ యాంగిల్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా బాగుంది అనిపించింది. అండ్ దీనికి మనకి యూజ్ అయ్యే రెంచెస్ వచ్చి ఒక ఎల్ఎన్కి అండ్ ఒక రెంచ్ అంటే మన సీట్ ఇక్కడ ఉపయోగిస్తాకి, ఇంకోటి వచ్చి మనకి ఈ టైప్ ఒక రెంచ్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే ఎల్ఎన్కి కింద స్క్రూ ఉన్నట్టుంటుంది కదా, దాన్ని పట్టుకుని పైన ఎల్ఎన్కి తిప్పడానికి, లేకపోతే మొత్తం తిరిగిపోతుంది. సో మనకైతే యూజ్ అయ్యే మనమైతే ఇక డైరెక్ట్ దీనికి ఇప్పుడు కావాలనుకుంటే ఇప్పుడు హిమాలయన్ ప్యానల్స్ కూడా తీసుకొచ్చి మనం సెట్ చేసేసుకోవచ్చు. బ్యాగ్స్ సెటిల్ బ్యాగ్స్ కన్నా ప్యానల్స్ పెట్టుకోవాలనుకుంటే మనకి హిమాలయన్ ప్యానర్స్ అయితే ఎలాంటి జుగాడు చేయకోకుండా సెటిల్ స్ట్రైని మనం తీసుకొచ్చి ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇక బ్యాక్ రెస్ట్ కూడా బాగుంది, హార్డ్గా బాగా. నాకైతే మొత్తం వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే నాకు 2 స్క్రూలు తగ్గినాయి. ఇది ఉంది కదా, ఈ జాయింట్ వేస్తుంది, ఈ సపోర్ట్ రాడ్ వేస్తే ఈ 2 స్క్రూలు ఇక్కడికి వచ్చేస్తున్నాయి, ఈ 2 స్క్రూలు దీని దగ్గరికి. సో మళ్ళీ ఇక్కడికి స్క్రూ కూడా మనకి తగిలిన నట్ బోల్ట్స్ అనేవి. మళ్ళీ నా దగ్గర ఉన్న 2 నట్ బోల్ట్స్ పెద్దవి చూసి
ఇటు సైడ్ అయితే ఇన్స్టాలేషన్ చేశాను. అండ్ వాషర్లు కూడా తక్కువ అయినాయి, వాళ్ళు 2 వాషర్లు 3 వాషర్లు కొనుక్కొచ్చి వాషర్లు కూడా వేసాను. ఇక అది కొంచెం యాక్సెసరీస్లో కూడా కొన్ని తగ్గినాయి ప్రస్తుతానికి అయితే. చూసుకుంటే ఓవరాల్గా అయితే నైస్ ప్రోడక్ట్ ఇది. ఇక మనం మొత్తం ఈ సెటప్ అయితే మనకి 180, 150 కూడా అయితే సెట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి జుగాడు చేయకుండా సేమ్ ఈ 220 గొప్ప తీసుకెళ్ళి 150, 180కి అయితే పెట్టేయచ్చు. ఇక అందరి వరకు ఈరోజు వీడియోలు అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. place.